హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే ఆర్టీఐ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 hour 22 minutes రన్ టైంతో ఈటీవీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే నేను కూడా గూగుల్లో చూశాను. ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే ఫుల్లీ అవుట్డేటెడ్ స్టోరీని తీసుకొచ్చి ఏదో ఒక నాటికలాగా చూపించారనిపించిందండి. స్టార్టింగ్లో ఒక సీన్ వస్తుంది, వరలక్ష్మి శరత్ముఖార్ గారి అండ్ అలానే రాజేంద్ర ప్రసాద్ గారి మధ్య సీన్ ఒకటి వస్తుంది, 2 రూపీస్ డిఫరెన్స్ అని. ఆర్టీఐ అంత ఇంపార్టెన్స్ అని జనానికి తెలిసేలా చెప్పడం అదొక్కటే నచ్చిందండి. ఇంకా మిగతా మూవీ అంతా కూడా నాకైతే ఎందుకో ఈటీవీని వాళ్ళు మంచి కంటెంటే తీసుకొస్తారని ఈ మూవీ అయితే స్టార్ట్ చేశాను. నాకైతే మొత్తం స్క్రాప్ అనిపించిందండి. సో ప్రైవేట్ స్కూల్స్ ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయనే దాన్ని చాలా అవుట్డేటెడ్గా చూపించారండి. సో ప్రైవేట్ స్కూల్స్ తప్పు చేస్తున్నాయన్నారు, బాగానే ఉంది. మరి కంక్లూజన్ ఎందుకు అలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు. పిల్లలతో టైం స్పెండ్ చేయండి, పేరెంట్స్ వాళ్ళకి నచ్చేలా ఉండండి, ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదండి. అండ్ దీనికి మళ్ళీ పార్ట్ 2 కూడా ఉందంటండి. ఈ మధ్య ఇది ఫ్యాషన్ అయిపోయింది చెప్పాను కదా, మూవీ ఎలా ఉన్నా పర్లేదు, వీళ్ళైతే పార్ట్ 2 అనౌన్స్ చేసేస్తున్నారు. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అయితే పెద్ద ప్రాబ్లం లేదండి. మధ్యలో అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం అయితే కొన్ని వర్డ్స్ తీసుకుంటారు, అది కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మాయ అనే 10th క్లాస్ విద్యార్థిని అయితే ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే వాళ్ళ పేరెంట్స్ తన బాడీని మళ్ళీ రీఆటాప్సీ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్తారు. సో రీఆటాప్సీ జరిగిందా లేదా అండ్ అలానే తను సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. సో నిజం చెప్పండి, ఇదే స్టోరీ పాయింట్ ఎన్ని మూవీస్లో మనం చూసుంటాము. సూసైడ్ చేసిన అమ్మాయికి న్యాయం జరగాలి, ఇదే కదా జరిగేది. పోనీ రొటీన్గా వెళ్ళినా కానీ నేరేషన్ కూడా కొద్దిగా రొటీన్గా వెళ్ళినా కానీ కొద్దిగా ఎంగేజింగ్గా తీసుంటే చాలా బాగుండేదండి. అసలు ఇంట్రెస్టింగ్గా లేకుండా స్లో నేరేషన్తో అలా తీసుకెళ్ళిపోయారు. అండ్ కాస్టింగ్ కూడా భారీగా తీసుకున్నారండి. రవిశంకర్ గారు అండ్ అలానే వరలక్ష్మి శరత్ కుమార్ గారు వీళ్ళందరినీ ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. రవిశంకర్ గారు అయితే లాస్ట్ 30 minutesలో వచ్చి అలా వెళ్ళిపోతారు, ఆయన ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా చూపిస్తారు, మేబీ అది పార్ట్ 2 కోసం దాచారో నాకు అర్థం కాలేదు. ఇంకా మధ్యలో డబ్బింగ్ కూడా బాగాలేదండి, ఎస్పెషల్లీ శశాంక్ గారికి మధ్యలో వేరే వాళ్ళు చెప్పినట్టు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ అలానే చెంపదెబ్బలకి అయితే అసలు రియాక్షన్లే లేవు, అండ్ అలానే సౌండ్ కూడా రావట్లేదు. అండ్ అలానే ఎమోషన్స్ కూడా చాలా ఫోర్స్డ్గా ఆర్టిఫిషియల్గా మనకైతే తెలిసిపోతుందండి ఏదో చేయాలని చేస్తున్నారు అన్నట్టు. ఒక్క క్యారెక్టర్ కూడా మనమైతే కనెక్ట్ అవ్వం, ఇదైతే నేను ఫర్ షూర్గా చెప్తాను. ఇంక ఈ మూవీ చూసేటప్పుడు మీరు మాత్రం లాజిక్స్ అయితే కంప్లీట్గా మర్చిపోయి చూడండి, ఎందుకంటే ఒక్కదానికి కూడా లాజిక్ ఉండదు. సో వాళ్ళకి నచ్చినట్టుగా కన్విన్సింగ్గా రాసేసుకున్నారు అనిపించిందండి. సో స్కూల్ ఫేమ్ 2 yearsగా పోతుందని తెలిసి కూడా అప్పటికప్పుడు మరి ఆ రీజన్ని ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. అండ్ శశాంక్ గారు సిద్ధుని నమ్ముకో బ్రెయిన్ అమ్ముకో ఇలాంటి కాన్సెప్ట్ని ఎందుకు తెచ్చారో నాకు అర్థం కాలేదు. ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తూ పోతే చాలా ఉన్నాయండి మూవీలో. లాజిక్స్ అన్ని కంప్లీట్గా మర్చిపోయి అప్పటికప్పుడే మనకి ఎందుకు వస్తున్నారో ఈ సీన్ అన్నది మనకే అర్థం కాదు. ఇంకా కొడుకు డ్రగ్స్కి బానిస అయ్యాడంటారు, వాడు ఆ పని ఎందుకు చేశాడంటే దానికి అసలు కంక్లూజనే ఉండదు. సో ఆర్టీఐ ద్వారా మళ్ళీ ఈ కేసుని రీఓపెన్ చేసాము, రీఆటాప్సీ చేస్తున్నాం అని చెప్తారు. ఎన్నెట్టో చెప్పి లాస్ట్కి అయితే కంక్లూజన్ అయితే పేరెంట్స్ పిల్లలతో బాగా గడపాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలన్నట్టుగా చూపిస్తారు. పోనీ కోర్టులో వచ్చే సీన్స్ అన్న మంచి సీరియస్గా కొద్దిగా ఎంగేజింగ్గా అనిపిస్తే బాగుండేది అనిపించింది. కానీ మొత్తం తిప్పి కొడితే 15 minutes కూడా లేదు మూవీలో కోర్ట్ సీన్స్. అవి కూడా ఏమాత్రం ఎంగేజింగ్గా లేకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మిగతా రన్ టైం అంతా కూడా పేరెంట్స్ ఏమో మాకు న్యాయం చేయండి అంటూ ఇదిగో ఇక్కడే జరిగింది, ఈ రూమ్లోనే జరిగింది, అండ్ అలానే ఇదే ఫోటో ఇక్కడే మర్డర్ జరిగింది, ఇలానే సూసైడ్ జరిగింది అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నారా, ఇంత సిల్లీగా ఎందుకు తీసారా ఈ మూవీని నాకే అనిపించింది. సో స్టార్టింగ్లో అర్థమైపోతుందండి, ఆ సీన్ అంతా చూస్తే మనకే అర్థం అవుతుంది సూసైడ్ ఎలా జరిగిందో. దాన్ని అయితే వీళ్ళు ఏదో సీరియస్గా చూపిద్దాం అనుకున్నారు కానీ చాలా కామెడీ అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ వరలక్ష్మి శరత్మూర్ గారు వీళ్ళు ఎవరిని సరిగ్గా యూస్ చేసుకోలేదని నాకు అనిపించింది. అండ్ అలానే పేరెంట్సే క్రిమినల్ అన్నట్టు ఇచ్చిన కంక్లూజన్ కూడా నాకైతే నచ్చలేదండి. ఇంకా మధ్య మధ్యలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా తగ్గా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే చాలా లెంతీగా ఎందుకు షూట్ చేస్తారో వాళ్ళకే తెలియాలండి. సో ఫైనల్గా ఈ మినీ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, మీరు ఎంత ఖాళీగా ఉన్నా కానీ ఒక్క సీను 2 సీన్ల కోసం మాత్రం ట్రై చేయండి, కానీ మిగతా సీన్స్ అంతా కూడా స్క్రాప్ అనే చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.